కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణాష్టమి రోజు అబిడ్స్ ఇస్కాన్‌కెళ్ళాము. అబిడ్స్ ఇస్కాన్‌లో భక్తులు తండోపతండాలుగా ఉన్నారు. లైనయితే వర్ణనాతీతం. అంత ప్రజలు అంత లైన్‌లో ఎంతో సేపు వేచి ఉన్న తర్వాత గుడి లోపల అడుగు పెట్టగానే ఇలా అందమైన అలంకారం గుడంతా గూడా ఎంతో అందంగా అలంకరించారు. గుడిలో భక్తులు ప్రతి ఒక్కరు అక్కడ కనిపించిన చిత్రాలను, బొమ్మలను, ఫోటోసు, వీడియోలు తీసుకుంటూ హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే అనుకుంటూ ముందుకు సాగుతున్నారు. శ్రీకృష్ణుడి బొమ్మలను చెప్పడానికి వర్ణనాతీతం. అక్కడున్న భక్తులు ఆ రద్దీలో అనుకుంటున్నారు ఏమిటంటే, ఎక్కడైనా ఎంతైనా ఏమైనా చెప్పు ఇస్కాన్ ఇస్కానే భయ్యా! అబ్బా! ఏముంది ఏముంది అనుకుంటూ ముందుకు సాగుతున్నారు. భక్తులు తండోపతండాలుగా ఉన్న సమయంలో అక్కడ లోపలికి వెళ్ళడానికి ఇంకా టైం పడుతుంది. కాబట్టి ఎంతో దూరం నుంచి సీసీ కెమెరాలు పెట్టారు. సీసీటీవీలు. ఆ సీసీటీవీలో నుండి దేవుడు బాగా కనిపిస్తున్నాడు. చక్కగా భక్తులు నాట్యం చేస్తూ, కీర్తనలు చేస్తూ, భజనలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఆ తర్వాత భగవంతుడి సేవలో లీనమైన భక్తులు. అక్కడ వీరు సెపరేట్‌గా స్త్రీలకు స్త్రీలు, పురుషులకు పురుషులు ప్రత్యేక స్థలాలను కేటాయించి అక్కడ వాళ్ళు భజనలు, కీర్తనలు, నాట్యము ఎంత అద్భుతంగా చేస్తున్నారంటే చూడడానికి 2 కనులు సరిపోవట్లేదు. వర్ణించడానికి మాటలు రావట్లేదు. అలా అది చూస్తూ పైకి ఇంకా ముందుకు వెళ్తుండగా శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్రాదేవి, కృష్ణయ్య ఎంతో అందంగా ఉన్న కృష్ణయ్య విశ్వరూపము, గోపికలతో ఉన్న కృష్ణయ్య అన్నీ ఒక్కటేంటి చాలా రకాల చిత్రాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. భక్తులు అక్కడి నుంచి జరగబుద్ధి కావట్లేదసలు. కానీ చాలామంది భక్తులున్నారు గాబట్టి హరే కృష్ణ పదండి, హరే కృష్ణ, హరే కృష్ణ అంటూ ముందుకు నెట్టసాగారు. అక్కడి నుండి బయటికొచ్చిన తర్వాత ఇక్కడ భగవద్గీతను అమ్ముతున్నారు. మరియు ఇక్కడ అన్నదానానికి భక్తులు విరాళం ఇవ్వదలుచుకుంటే ఇక్కడ విరాళం ఇవ్వచ్చు. మరియు అక్కడ కొంతమంది ప్రవచనాలు వినాలనుకుంటే లైవ్ జరుగుతది. ఈ పలానా రోజు రావచ్చు అని చెప్తున్నారు. భగవద్గీత ప్రవచనానికి వెళ్ళేవారు ఇక్కడ సమయాన్ని ఎక్కడ ఎంత టైము ఏంటి అని అడుగుతున్నారు. మరియు ఇక్ మరి కొంచెం ముందుకు రాగానే ప్రసాదం కృష్ణయ్య ఎంత అందంగుంటాడో పాయసము అంత కమ్మగా ఉంటది. ఇస్కాన్ అంటేనే పాయసం, పాయసం అంటేనే ఇస్కాన్. ఎక్కడైనా ఎన్ని కోట్లు పెట్టినా గాని తిరుపతి లడ్డు ఎంత ఫేమసో ఇస్కాన్ పాయసం అంత ఫేమసు. ప్రసాదం కమ్మని ప్రసాదం తీసుకున్న తర్వాత బయటికి వస్తే ఇక ఒక్క మాటలో చెప్పాలంటే నిమాయిష్ ఎలా ఉంటదో అదేనండి ఎగ్జిబిషన్ సేమ్ అచ్చం అలాగే ఉంది. తినుబండారాలని, ఆట వస్తువులని యాబిడ్స్ కాస్త నిమాయిష్ లాగా అయిపోయిందండి. ఆ చీకట్లో ఎంతో అందంగా ఉందండి ప్రదేశం అంతా కూడా.